ప్రైజ్ లార్డ్ పిల్లలు. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది. నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని ఉంది. ఎవరు నశించారు, ఎవరిని రక్షించటానికి ఎవరు వచ్చారు అనే విషయాన్ని తెలుసుకుందామా? ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయంట. అతడు చాలా మంచి కాపరి. వాటిని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఎక్కడ మంచి గడ్డి దొరికిద్దో అక్కడికి తీసుకువెళ్ళేవాడు. ఎక్కడ పడితే అక్కడ అవి తినవన్నమాట. చాలా లేతగా ఉన్న గడ్డిని తింటాయి. అంతేకాకుండా శుభ్రమైన వాటర్ని, పైనుంచి ఇలా ప్రవహిస్తున్న వాటర్నే తాగుతాయి. కానీ నీళ్లు నిలవున్న నీళ్ళని, మురికి నీళ్ళని అవి తాగవన్నమాట. ఆ విషయాలన్నీ తెలుసుకున్న ఆ గొర్రెల కాపరి అవి ఎక్కడైతే మంచిగా ఉంటాయో ఆ ప్లేస్కి ప్రతిరోజు తీసుకువెళ్ళి వాటికి గడ్డి పెట్టి నీళ్ళను త్రాపించి మరలా వాటిని క్షేమంగా తన ఇంటికి తీసుకొచ్చేసేవాడు అనమాట. వాటిని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు కూడా ఎలా పడితే అలా నడిపించడు. చిన్నపిల్లలు ఉంటాయి కదా, వాటిని చాలా జాగ్రత్తగా నడిపించుతా తీసుకొచ్చేవాడు అనమాట. ఒకవేళ అవి ఏదన్నా గాయపడితే ఆ గాయాల్ని కట్టేవాడు. అంతేకాకుండా ఇంకొక విషయం చేసేవాడు తెలుసా? ప్రతిరోజు వాటిని లెక్క పెడతాడనమాట. నైట్ ఇంటికి రాగానే ఇలా ప్రతిరోజు జరుగుతూ ఉండిద్ది. అయితే ఒకరోజు ఏమైందో తెలుసా? ఆ విధంగా ఇంటికి తీసుకురాగానే అన్నిటినీ లెక్క పెట్టాడు. లెక్క పెట్టేసరికి ఒకటి తక్కువగా ఉంది. అంటే 99 గొర్రెలే కనిపిస్తున్నాయి. ఏమైపోయిందా అని చెప్పేసి ఈ 99 గొర్రెలన్నిటినీ సేఫ్గా మంచిగా పెట్టేసేసి తనేం చేస్తాడు, ఆ తప్పిపోయిన గొర్రె కోసం వెతకటానికి వెళ్తాడు. అప్పటికే చీకటి పడిపోయింది. అయినా కానీ అతను దాన్ని వెతకటానికని వెళ్తాడనమాట. ముళ్ళ పొదల్లో నుంచి ఆ చెట్లు, రాళ్ళు, కొండల్లాగా ఉన్నాయి అవన్నిట్లో కూడా వెతుక్కుంటా వెళ్తూ ఉంటాడు. వెళ్ళి ఒక చోట దాన్ని కనుగొంటాడనమాట. అప్పటికే చీకటి పడిపోయింది కదా, ఆ ముళ్ళ పొదల్లో చిక్కుకొని అది బయటపడలేక అట్లా బాధపడతా ఉందనమాట. ఇంకా వెంటనే గొర్రెల కాపరి దాన్ని చూడంగానే చాలా సంతోషం వేస్తుంది. దానికి పక్కనున్న ముళ్ళునన్నిటినీ పక్కకు తీసేసి వెంటనే దాన్ని తీసుకొని తన భుజాల మీద వేసేసుకొని సంతోషంగా ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి తీసుకువెళ్ళి దాని గాయాలన్నీ కట్టి దానికి మంచి ఆహారము, నీళ్లు పెట్టి తన ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలిచి ఏమంటాడో తెలుసా? నా గొర్రె తప్పిపోయింది, ఇప్పుడు దొరికింది, నాతో పాటు సంతోషించండి అని చెప్తాడు. అంతేకాదు, నాకు ఈ 99 గొర్రెల కంటే ఈ తప్పిపోయిన గొర్రె దొరకటము నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ చెప్పి సంతోషపడతాడనమాట. 99 గొర్రెలు ఉన్నాయి కదా, ఒకటి పోతే ఏంటి అని ఈ మంచి కాపరి అనుకోలేదు. దాన్ని వెతకి దొరికేదాకా ఎంతో ప్రయాసపడి మళ్ళా దాన్ని తీసుకొచ్చుకున్నాడు కదా. అదేవిధంగా పిల్లలు, మన పరలోకపు యేసయ్య కూడా ఆ విధంగానే చేస్తాడు. మనం ఎక్కడైనా దేవుని నుండి తప్పిపోయి పాపంలో పడిపోయి యేసయ్యకు మనం దూరంగా వెళ్ళిపోయామనుకో, మళ్ళా యేసయ్య మనల్ని వచ్చే వరకు ఆయన మార్గంలోనికి వచ్చే వరకు మన కోసము ఎదురు చూస్తూనే ఉంటాడు. ఆయన దగ్గరకు వచ్చి క్షమాపణ అడగంగానే ఆయన చాలా సంతోషించి మరలా తన యొద్దే ఉంచుకుంటాడు. మనం అంటే చాలా ప్రేమ మన యేసయ్యకి. అందుకే కదా మన కోసము తన ప్రాణం పెట్టింది. ఆయన చాలా మంచి కాపరి. లోకం కొరకు దేవుణ్ణి విడిచిపెట్టుకు, సండే స్కూల్ని, ప్రార్థనని విడిచిపెట్టుకు. ఓకేనా?